హలో అండి. రిగార్డింగ్ అన్న ఒక వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ని ప్రొఫెషనల్ సెట్టింగ్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎలా యూజ్ చేయాలి, దాంతో సెంటెన్సెస్ ఎలా, దాని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక స్టూడెంట్ అడిగారు. తనకే కాదు, చాలా మందికి హెల్ప్ అవ్వచ్చేమో కదా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అ వీడియో. ఇట్స్ న్యూ ఇయర్ అండి, 2025 ఆల్రెడీ. మై గాడ్, ఏదైనా చేద్దామా కొత్తగా? మనం విల్ ట్రై సంథింగ్ న్యూ అని అనుకుంటాం కానీ ఏం చేయలేం. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం కదా, క్యాలెండర్ మార్చడం తప్ప కొత్తగా ఏం చేయలేం. విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. ఈ వర్డ్ నేర్చుకోండి అట్లీస్ట్ ఈ సంవత్సరంలో కొత్తగా. ఐ మీన్ ఇట్ కెన్ బి అ గుడ్ స్టార్ట్. ఒక మంచి వర్డ్, కొన్ని సెంటెన్సెస్, ఓకేనా? రిగార్డింగ్ అంటే పెద్ద మనం అర్థం చేసుకోలేని మీనింగ్ ఏం కాదు, దానికి సంబంధించి అన్న మీనింగ్ వస్తుంది. సంబంధించి నేను ఒక మెయిల్ పంపించాను అనుకోండి మీకు. సో మీరు పంపిన మెయిల్కి సంబంధించి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పాలంటే ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద మెయిల్ అని. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద మెయిల్. ఐ హ్యావ్ సమ్ డౌట్స్ అని కూడా అనొచ్చు. డౌట్స్ క్వశ్చన్స్ రెండు ఒకటి, కానీ క్వశ్చన్స్ అనే యూజ్ చేయండి. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయంటే డౌట్కి మామూలుగా అనుమానం అన్న మీనింగ్ ఉంటుంది అనమాట. సో ఇండియన్ ఎక్స్ప్రెషన్లో డౌట్స్ అంటే క్వశ్చన్సే, అది కూడా అర్థమవుతుంది. కానీ డౌట్స్ అనడం కంటే క్వశ్చన్స్ అనడమే బెటర్గా ఉంటుంది. సో ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద మెయిల్ అని చెప్పండి. ఒక ప్రాజెక్ట్ డిలే అయింది అనుకోండి, దానికి సంబంధించి నేను మేనేజర్తో మాట్లాడతాను అని చెప్పాలి. ఐ విల్ టాక్ టు ద మేనేజర్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్ డిలే, ఆర్ రిగార్డింగ్ ద డిలే ఐ విల్ టాక్ టు ద మేనేజర్. నేను మాట్లాడేశాను అని చెప్పాలనుకోండి, ఐ టాక్డ్ టు ద మేనేజర్ ఆర్ ఐ స్పోక్ టు ద మేనేజర్ రిగార్డింగ్ ద డిలే. న్యూ పాలసీస్ గురించి మాకు ఒక అప్డేట్ వచ్చింది, న్యూ పాలసీస్ గురించి. సో వీ గాట్ అన్ అప్డేట్ రిగార్డింగ్ ద న్యూ పాలసీస్. న్యూ పాలసీస్కి సంబంధించి అట్లాంటి మీనింగ్ కూడా తీసుకోవచ్చు మనం. వీ గాట్ అన్ అప్డేట్ రిగార్డింగ్ ద న్యూ పాలసీస్. వీ హ్యావ్ టు అప్డేట్ ఎవ్రీ వన్ రిగార్డింగ్ ద న్యూ పాలసీస్, ఇలా కూడా చెప్పొచ్చు. అంటే అప్డేట్ చేయాలి అందరికీ. వీ హ్యావ్ టు అప్డేట్ ఎవ్రీ వన్ రిగార్డింగ్ ద న్యూ పాలసీస్ అని చెప్పొచ్చు సెంటెన్స్లో. అప్కమింగ్లో ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ ఎగ్జామ్కి సంబంధించి టీచర్ అప్డేట్ ఇచ్చింది. ద టీచర్ గేవ్ అన్ అప్డేట్ రిగార్డింగ్ ది అప్కమింగ్ టెస్ట్ ఆర్ రిగార్డింగ్ ది అప్కమింగ్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. లేదంటే రిగార్డింగ్ ది అప్కమింగ్ ఎగ్జామ్ ద టీచర్ గేవ్ అన్ అప్డేట్, అలా కూడా కరెక్టే. ఆ స్కెడ్యూల్కి సంబంధించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని అడగాలి. ప్లీజ్ ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద స్కెడ్యూల్. Regarding the schedule, please give me some information or please provide some information. వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఆ స్కెడ్యూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని అని చెప్పాలంటే దే ప్రొవైడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద స్కెడ్యూల్. దే ప్రొవైడెడ్. మనం కొన్న ఒక ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్కి సంబంధించి ఒక ఒక కేస్ని ఫైల్ చేసాము ఆర్ చేస్తాము అని చెప్పొచ్చు. We will file a case regarding the damaged product. Regarding the damaged product, we will file a case. లేకపోతే ఆల్రెడీ ఫైల్ చేసాము అని చెప్పాలంటే we filed a case regarding the damaged product. నేను చెప్పే ప్రతి ఒక్క సెంటెన్స్ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇట్ ఈస్ ద సెంటెన్స్ దట్ వి స్పీక్. మనం మాట్లాడడానికి స్టక్ అవుతున్నాము అంటే సెంటెన్స్ ఫార్మేషన్ రాక స్టక్ అవ్వచ్చు. వర్డ్ తెలిసినా సెంటెన్స్ ఎట్లా ఫార్మ్ చేయాలో తెలియకపోతే మనం స్టక్ అవుతాం. దిస్ ఇస్ వై ఒక వర్డ్ ఎప్పుడు కూడా ఎన్ని సెంటెన్సెస్ పాసిబుల్ అయితే అన్ని సెంటెన్సెస్లో మనం నేర్చుకుంటే స్టక్ అవ్వడం అన్న ప్రాబ్లమే ఉండదు, తెలుసా? దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. వాట్ డు వీ హ్యావ్ టు డూ? ఒక సెంటెన్స్ని ఒక వర్డ్ని సెంటెన్సెస్లో నేర్చుకోవాలి. అది కూడా ఎన్ని ఎక్కువ సెంటెన్సెస్ పాసిబుల్ అయితే అన్ని సెంటెన్సెస్లో నేర్చుకుంటే అప్పుడు ఇంకా స్టక్ అవ్వడం అన్న ప్రాబ్లం రాదు. అట్లాంటి వర్డ్స్ ఎన్ని ఎక్కువ పాసిబుల్ అయితే అన్ని నేర్చుకోవాలి. దిస్ ఇస్ వాట్ వీ డూ. ఆ బడ్జెట్కి సంబంధించి ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంది. ద డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ ద బడ్జెట్. లేదంటే సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ ద బడ్జెట్. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ ద బడ్జెట్. సేల్స్ పర్ఫార్మెన్స్కి సంబంధించి రిపోర్ట్ రెడీ అయిపోయింది. ద రిపోర్ట్ రిగార్డింగ్ ద సేల్స్ పర్ఫార్మెన్స్ ఈస్ రెడీ. The report regarding the sales performance is ready. It should be ready అని కూడా చెప్పొచ్చు. రెడీగా ఉండాలి అన్నట్టుగా.
The reports should be ready regarding the sales performance. The reports should be ready regarding the sales performance. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ వాస్ హెల్డ్ రిగార్డింగ్ ద కంపెనీస్ న్యూ పాలసీస్ ఆర్ న్యూ టర్మ్స్ ఆర్ న్యూ ఫీచర్స్. ఇట్లా ఫీచర్స్, టర్మ్స్, పాలసీస్, ప్లాన్స్ ఇలాంటివి ఏమైనా చెప్పొచ్చు. రిగార్డింగ్ ద న్యూ features, regarding the new plans, the meeting was held. They sent an email regarding the team outing. మీకే ఐటీ వాళ్ళకి టీమ్ అవుటింగ్ గురించి ఆర్ టీమ్ అవుటింగ్ కి సంబంధించి ఆమె ఒక మెయిల్ పంపించింది, ఆర్ మేము ఒక మెయిల్ రిసీవ్ చేసుకున్నామని చెప్పాలంటే వీ రిసీవ్డ్ అ మెయిల్ రిగార్డింగ్ ద టీమ్స్ మీటింగ్. ఈ గురించి ఆ మెయిల్ అని అడిగారు అనుకోండి, ద మెయిల్ ఈస్ రిగార్డింగ్ ద టీమ్స్ మీటింగ్, టీమ్స్ అవుటింగ్ కి సంబంధించింది ఈ మెయిల్ అని చెప్పొచ్చు. ప్రోడక్ట్ క్వాలిటీకి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ సమ్ డౌట్స్ రిగార్డింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. యూ డోంట్ హ్యావ్ టు డౌట్ అబౌట్ ఇట్. దాని గురించి నువ్వు డౌట్ పడక్కర్లేదు అన్నట్టుగా చెప్పొచ్చు. యూ డోంట్ హ్యావ్ అబౌట్ ఇట్ అని ఉంది కదా, దాన్ని రిగార్డింగ్ అని చెప్పొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇలా కూడా చెప్పొచ్చు. కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి అతనికి చాలా బాగా తెలుసు అని చెప్పాలంటే హీ ఈజ్ వెల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పండి. హీ ఈజ్ వెల్ ఇన్ఫార్మ్డ్. ఎవరికైనా ఏదైనా బాగా తెలుసు అని చెప్పడానికి హీ ఈజ్ వెల్ ఇన్ఫార్మ్డ్, ఐఎమ్ వెల్ ఇన్ఫార్మ్డ్, దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్, ఇది యూజ్ చేయండి బాగుంటుంది. సో హీ ఈజ్ వెల్ ఇన్ఫార్మ్డ్ రిగార్డింగ్ ద కరెంట్ మార్కెట్ ట్రెండ్స్. కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి ఆ విషయంలో తనకి బాగా తెలుసు అన్నట్టుగా హీ ఈజ్ వెల్ ఇన్ఫార్మ్డ్. ఆ రిజల్ట్ ఏమయ్యాయో అని దాని గురించి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను. ఐఎమ్ వెరీ క్యూరియస్ రిగార్డింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద సర్వే. ఐఎమ్ వెరీ క్యూరియస్ రిగార్డింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద సర్వే. డూ యూ నో ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సర్వే? క్వశ్చన్. నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఆ సర్వే గురించి? డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సర్వే? నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఆ ప్రాజెక్ట్ స్టేటస్ గురించి? ఈ ప్రాజెక్ట్ స్టేటస్లు మీరే ఐటీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడగాలంటే ఇలాగే అడగండి. డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్? లేదు నా దగ్గర ఇన్ఫర్మేషన్ అని చెప్పాలంటే ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పండి. ఎనఫ్ కదా, ఒక 10 ఎగ్జాంపుల్స్ అలా ఇచ్చుంటానా? మీరు కూడా ప్రతి ఒక్క వర్డ్కి ఇలా అట్లీస్ట్ ఒక 10 సెంటెన్సెస్ 10 సినారియోస్ అట్లా నేర్చుకుంటే మళ్ళీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఆ వర్డ్ ఎక్కడైనా యూజ్ చేయాల్సి వచ్చినా కూడా అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరేం చేస్తారు? కనీసం లైకో షేరో లాంటిదన్నా చేయండి నోట్ చేసుకోవడంతో పాటుగా. ఓకేనా? ఐల్ సీ యూ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం అండి. బై బై, టేక్ కేర్.